2 సంవత్సరాల నుంచి సినిమాలు చేయనప్పటికీ తెలుగులో నెంబర్ 1 హీరోయిన్ గా చెలామణి అవుతోంది సమంత. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకున్నారు ఈ జంట. తర్వాత నుంచి ఒంటరిగానే సమంత జీవిస్తోంది. నాగ చైతన్య 4వ తేదీన శోభితా ధూళిపాలను వివాహం చేసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్యను ఉద్దేశిస్తూ సమంత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతూ ఉంటుంది. అవి నాగ చైతన్యను ఉద్దేశించే అని అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అయితే నాగ చైతన్య మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఇంతవరకు సమంత గురించి ఎక్కడా కూడా ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. సమంత మాత్రం కాస్త దుందుడుకగా వ్యవహరిస్తోందనే అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సామాజిక మాధ్యమాల్లో సమంత ప్రతిరోజు ఎంతో చురుగ్గా ఉంటుందనే విషయం తెలిసిందే. తాను ఎక్కడకు వెళ్లినప్పటికీ, ఏం చేసినప్పటికీ దానికి సంబంధించిన వివరాలు, ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. వాటిని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఓ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేసింది. అందంగా ఉన్న ఓ చక్కటి పాపను గాఢంగా సమంత హత్తుకుంది. ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. బెస్ట్ హగ్ ఎవర్ అంటూ వ్యాఖ్యను జోడించడంతో ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫోటో బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం పేరుతో ఓ సినిమా చేస్తోంది. అయితే ఇది రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకోవటం లేదు. ఇటీవలే ఆమె నటించిన వెబ్ సిరీస్ హనీ బన్నీ విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ పేరుతో మరో వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకోవటంపై మీ అభిప్రాయం ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నప్పటికీ సమంత మాత్రం వాటికి సమాధానం ఇవ్వటం లేదు. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని గతంలోనే ప్రకటించినప్పటికీ ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వారితో వీరితో డేటింగ్లో ఉందంటూ వస్తుండటంతో వాటిని ఆమె సన్నిహితులు ఖండిస్తున్నారు. 2 సినిమాలు ఒప్పుకుందని వార్తలు వస్తున్నాయి కానీ వాటిని అధికారికంగా ధృవీకరించలేదు.